వాళ్ళకి వెనక వాళ్ళు ఉంది ఏమన్నా వాళ్ళకి ఈ రాయి అద్దేనా అంటే ఓకే. ఇప్పుడు ఈ నుంచి ప్లస్ మనకి ఇక్కడ కూడా ఒక 6 నుంచి 7 ఫీట్ల లెంత్ తోని బాట పెట్టాలి అక్కడికి. ఎవడికి వాడికే పెట్టాలి, ఎందుకంటే రేపు ప్రాబ్లమ్స్ కాకుండా. మీరున్నారు వీడికి వస్తారు, ఇటు నుంచి ఇటే నడుస్తారు, ఇక ఎవరు ఇటు నుంచి నడిచి ఇట్లా వెళ్ళిపోతారు. ఇక అటు పర్పస్ వే పెట్టొచ్చులే, కానీ అది ఇక వాళ్ళ ఇష్టం. ఇటు వే తూర్పుకే పెట్టి కట్ చేద్దాం, పడతాయి. ఇప్పుడు మీరున్న మీరున్న ప్లేస్ ఇటు ఇటు వేస్తాయి, వస్తాయి. ఎటు పడి అంటే పిల్లర్స్ ఎత్తారా? పిల్లర్స్ వేస్తారా? పిల్లర్స్ అంటే ఇప్పుడు వేసినాక ఒకరికి గ్యాప్ ఇవ్వాలి కదా. ఇక ఎటుబడి ల్యాండ్ కూడా టెంపుల్ అవుతుంది. ఆ రోజే ల్యాండ్ కూడా తెంపాలి కదా. ఇక ఇప్పుడు సపోజ్ 4 గుంటల 10 పైసలు, 4 గుంటల 5 పైసలు ఉందనుకో, మనిషికి గుంట లెక్క పోతుంది. మనిషికి గుంట 5 పైసలు, మనిషికి గుంట 10 పైసలు ఇట్లా పోతుంది. అట్లా కాక తీసేసుకొని బాటది కూడా కొంత పోతుంది కదా. ఎవరికి ఫస్ట్ పేరు? వెంకన్నకు వసంత. వెంకన్నకు ఈ సంవత్సర బలం ఉంది, కానీ నీకు ఎంత ఉంటుంది? 60 ఉందా? 50. పిల్లల పేర్లు? నరేష్, రామూర్తి, మురళి. రామూర్తికి ఉంది ఈ సంవత్సర బలం, ఉగాది బలం. మురళికి సింహరాశి ప్రకారంగా ఉంది, కానీ బలం ఒక తక్కువ ఉంది. ఏ పేరు? స్వరూపకి శతభిష నక్షత్రం, కుంభరాశి కూడా తక్కువ స్థానం ఉంది. కానీ ఇప్పుడు అందరూ కూర్చోవాల్సి వస్తుంది. ఆ రోజు అందరూ కూర్చోవాలి, కానీ ఎక్కువ రామూర్తి పర్పస్ చూసుకోవాలి. ఈయన బలం కూడా ఉంది ఈ సంవత్సరం. ఎవరిది? 1 ఇయర్ ఉంది, ఉగాది వరకు ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు ఉంది. అంటే ఇది పంచాంగాల ప్రకారం, జాతకరీత్యా ప్రకారంగా చూసుకుంటే ఆ పిల్లల పేర్ల మీద ఒక్కొక్కరికి వాళ్ళ జన్మజాతక బలంతో వాళ్ళకు ఉంటుంది. మనం ఏమైనా ఇప్పుడు ఈ సంవత్సరం పంచాంగాలు చూడాల్సి వస్తే ఈ ఇయర్కు నాకు ఉంది కదా బలం. మొన్ననే ఉగాది వెళ్ళిపోయింది. ఖచ్చితంగా చదువుగాక చేసి మీరు ప్లాన్ చేసుకుంటే ఇమీడియట్లీ వర్క్ అయిపోతుంది. దీనికన్నా ముందు మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ పరారు కూడా తిప్పుకోవాలి. ఎప్పుడు కానీ పరారకు కూడా ముగ్గు పోసినాక దాని షెడ్ బ్యాక్ ఒక 2 ఫీట్లు ఇచ్చుకున్న తర్వాత పోస్తే బెటర్. ఏ దోషం ఉండదు. పరారు గోళ్ళు పోయకుండా ఇల్లు పోయొద్దు. అట్లా ప్లాన్ చేద్దామంటే చేద్దాం. కరెక్ట్గా ఇప్పుడు ఈ నుంచి ఇది ఫస్ట్ అయితే పోసి పెట్టుకుంటే ఎన్నడైనా బెటరే కదా. మనం పరారు కూడా పోసి పెట్టుకున్నాం అనుకో, రేపు ఎన్నడైనా బెస్ట్ ఉంటుంది. ఆ రోడ్ అయితే ఆ రోడ్డు పెట్టుకోవాలి, పూజ చేసుకుంటే పెట్టుకుంటే అదే దీన్ని బాటలు వేసేయాలి. దీన్ని బాట ఇస్తాను ఎకరంగా బాట. అదే ఈ నుంచి 8 ఫీట్లు బాట పెట్టుకుంటే కారు కానీ అది కానీ బెస్ట్ ఉంటుంది. మళ్ళా తీయరా పోరా అంటే వద్దిగా 8 ఫీట్ల 6 ఇంచులో 8 ఫీట్లో పెట్టుకుంటే ఇల్లు కూడా పడినాక ఈ బాటకు పర్పస్ ఉంటుంది. ఫ్రీ అంటే ఇప్పుడు మీకు ఇద్దరికి ఇల్లా, మీ ముగ్గురు అంటే ఇప్పుడు అందరు కలిసి ఉందాం అంటే అట్లా ఇక్కడే కావాలంటున్నారా, బయటికి కూడా పోతారా? పేరు మీద ఉంది, రావత్ పేరు మీద మాత్రం ఉంది. రామూర్తికి ఎంత ఉంటది ఏజ్? 30 చిల్లరగా. ఆయనకి ఈ సంవత్సరం బలం ఉంది కాబట్టి కొన్ని ఏళ్ల నుంచి బలం అనేది ఈ సంవత్సరం ఉగాది బలం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం బలం ఎక్కువ తీసుకుంటున్నాం.
అది బెటర్. కాబట్టి ఈ ఉగాది పర్పస్‌లో ఆయనకు చిత్తా నక్షత్రం తులారాశి వారికి ఈసారి మంచి బలాలున్నాయి. ఆయనకొక్కడే కాకుండా ఈ 12 రాశులల్ల మన తులారాశి, మిథున రాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, కన్య రాశి ఈ రాశులకు ఈసారి బలం మంచిగా అవకాశాలు ఎక్కువున్నాయి. మిగతా రాశులకు తక్కువ స్థాన బలాలున్నాయి. ఈయనకొచ్చేసి వృషభ రాశి కిందకొస్తాడు. ఈయనకు కూడా బలం. మనకు ఆదాయం 14 వచ్చింది. కానీ కూర్చోవడం అందరూ కూర్చున్నాక శంకుస్థాపన పూజ మాత్రం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం అందరూ కంకణ విధానంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టు పై స్థానం, సెకండ్, థర్డ్, ఫోర్త్ దగ్గర కూర్చోవాలి. ఇక బయటికి కుదురుతారా తర్వాత కుదురుతారా కానీ అందరూ అయితే కూర్చొనియండి. ఇల్లు రూమ్ అయితే అందరూ సెట్ చేయండి. దానికి లెక్కల ప్రకారం ఆ లెంత్ ఎంత ఉందో ఆ రోజు కొలిస్తే ఆ రోజు మూడు మూడు ద- మూడు మూడు ఇండ్లు పడతాయా, 2 ఇండ్లు పడతాయా, 4 ఇండ్లు పడతాయా అని తర్వాత చూసినాక వీలైతే కడతా అంటే, లేకపోతే ఇంకోళ్ళు బయటకు ఉంది. ముగ్గురు పడితే ముగ్గురికే చేపిద్దాం. ఎందుకంటే మధ్య మధ్యలో పరారు ఇవన్నీ పోతే తక్కువ పడతా ఉంటది. ఫస్ట్ జాగ్రత్తలతో కూడా అవుతుంది ఆ రోజే. ఇప్పుడు ఇది ఇంటూ 75 ఉంది అనుకో, ఇటు వచ్చేసి ఇది ఒక 55 ఉంది అనుకో, టోటల్ వస్తూనే ఉంటది. 4 గుంటల 10 పైసలు, 4 గుంట 20 పైసలు వచ్చింది అనుకో, ఈ బాట కూడా అందులో ఇంక్లూడ్ అవుతుంది. ఎవరికి వాళ్ళకి ఇంక్లూడ్ అవుతుంది. అట్లా చేసుకుంటే మనకు కంఫర్టబుల్ గా 2 రూములు పడతాయి. 2 రూములు పడతాయి. చూద్దాం దాని కొలతల ప్రకారం. వంటకైతే ఉంది కానీ దీని పర్పస్ ఏంటంటే వీళ్ళ అకౌంట్ ఉండేం లేదా. ఫస్ట్ అయితే నీట్గా సదును చేయమనండి. సదును చేసినాక ఆ రోజు ఒక 5 బావులు కానీ 5 బోర్లు కానీ వాటర్ తీసుకొచ్చేసి పసుపు కుంకుమ గంధాలతో ఫస్ట్ టోటల్ ఇల్లంతా శుద్ధి కావాలి. ఎందుకంటే ఇల్లు మీద టోటల్ లేమి అనేది పడ్డది. అంత ఈ వాటర్ ప్రభావం అది ఇది పడ్డది. కాబట్టి కొంచెం ఆ పూజ ఇట్లా అయిపోయిందంటే ఇక అయిపోయినాక ఒక అర్ధ గంట తర్వాత కొలతలు పెట్టేసుకొని మ్యాప్ ప్రకారం. ఓకే, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ